వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కానూన్ కా హాత్ లంబా హై, ఇది ఒక చాలా ఫేమస్ సినిమా డైలాగ్ అయినా కూడా నిజంగానే కానూన్ కా హాత్ లంబా హై అంటే చట్టం చేతులు చాలా పొడవైనవి అని అంటారు. ఇంకా చెప్పాలంటే చట్టం కళ్ళు కప్పలేం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, నేరం చేసిన వాళ్ళు తప్పించుకోవడం తాత్కాలికమే కానీ అంత తేలికైన వ్యవహారం కాదు, జస్టిస్ ఈజ్ డిలేడ్ బట్ నాట్ డినైడ్. ఇలా రకరకాలుగా చట్టం న్యాయ సూత్రాలకి సంబంధించి మనం రకరకాల పద్ధతుల్లో చెప్తాం. కానీ అంతిమంగా జస్టిస్, చట్టం ఖచ్చితంగా తన పని తాను చేస్తుంది, న్యాయం బాధితులకు లభిస్తుంది. ఏదైనా సరే ఎండ్గా జరిగేది అది. అయితే అధికారం అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే అధికారులు, భజనపరులు, బ్యాడ్ పోలీస్ ఎవరైనా సరే అసలు ఏం చేసినా చెల్లుతుంది, ఇక 30 ఏళ్ళు మందే అధికారం రాజ్యం అనుకుని వత్తాసు పలికిన వాళ్ళకి కానీ, నాయకులకు కానీ అందరికీ కూడా నిజంగా ఇప్పుడు చట్టం అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, న్యాయం ఎలా ఉండబోతోంది, నిజంగా చట్టం తన పని మొదలు పెడితే ఎలా ఉంటుంది అన్నదానికి నిద్రలేని రాత్రులు మొత్తం అందరూ గడుపుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక ఇన్సిడెంట్స్, ఒకటా రెండా చెప్పడానికి అసలు కనీసం టైం సరిపోదు. ఈ డిబేట్ మొత్తం కూడా మనం ఒక్కొక్క ఇన్సిడెంట్ మాట్లాడినా కూడా గంట కాదు కదా, రోజంతా కూడా సరిపోదు. అన్ని ఇన్సిడెంట్స్, ఒకటా రెండా అనేక ఇన్సిడెంట్స్. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో రౌడీలు, గూండాలతో దాడి జరిగిన బీభత్సం చూసాం, కార్యకర్తలు తగలబెట్టేసిన ఇన్సిడెంట్స్ చూసాం, ఉండవల్లిలో చంద్రబాబు ఇంటికి వెళ్ళి జోగి రమేష్ తన అనుచరులతో దాడి చేస్తే ఆ గేటుకి తాళ్లు కట్టేసిన ఇన్సిడెంట్ మనం చూసాం. టీడీపీ కార్యాలయంలో అద్దాలు, అసలు సీసీ ఫుటేజ్లు, వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి. బాధితులనే అనేక సందర్భాల్లో కేసులు పెట్టేసి వాళ్ళు నిరికించిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లేసిన ఘటనలు, డాక్టర్ సుధాకర్ ఇన్సిడెంట్, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని హోమ్ డెలివరీ చేసిన ఇన్సిడెంట్, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అసలు బాధితులే నిజంగా అనేక సందర్భాల్లో మేం బాధితులు, మాపై కేసులు పెడతాం ఏంటి అని నెత్తినోరు బాదుకున్న సందర్భాలు, ఎవిడెన్స్లు ఉన్నాయి, కళ్ళ ముందు అన్ని ఆధారాలు ఉన్నాయి. అప్పుడున్నటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఒక నిరసన తెలపడానికి ప్రతిపక్షానికి ఒక రూలు, అధికార పక్షానికి ఒక రూలు. ప్రతిపక్షానికైతే వాళ్ళపైన ఏదన్నా జరిగితే, అధికార పక్షం వాళ్ళ మీద అటాక్ చేస్తే ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఇలాంటివి జరగడం చాలా సర్వసాధారణం, కామన్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో గత 5 ఏళ్ళు అధికారం ఉంది కదా అని అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి అరాచకాలకి పాల్పడినటువంటి వీళ్ళందరికీ కూడా ఎందుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటే, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ వైసీపీ అరాచకాలపై చిట్టా రెడీ చేస్తోంది. అన్ని శాఖలకి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. నివేదికలు ఇవ్వండి, ఎవరెవరు హద్దుమీరి ప్రవర్తించారు, ఎవరెవరు రూల్ ఆఫ్ లా పాటించలేదు, అలాగే అన్ని కనిపిస్తున్నా కూడా ఏకపక్షంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరు అని చెప్పి పూర్తి స్థాయిలో అన్ని శాఖలకి నివేదికలు ఇవ్వమని చెప్పి ఇప్పటికే రూల్స్ పాస్ చేసింది. దీంతో ఒక రకంగా చెప్పాలంటే అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ప్రేరేపిత హింస. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పదే ఒక మాట మాట్లాడుతూ ఉండేవారు. గవర్నమెంట్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే మాట ఆయన చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉండేవారు. సో ప్రభుత్వ ప్రేరేపిత హింస, అక్రమాలు, దౌర్జన్యాలు, బాధితులే నిందితులుగా ఉండడం, తప్పుడు కేసులు, వీటన్నిటికీ కారకులు ఎవరు, తెలిసినా కూడా ఎవరు ఎందుకు పాటించలేదు అన్న అంశానికి సంబంధించి వీటన్నిటిపై నివేదికలు తెప్పిస్తున్నారు. చర్యలకు రంగం సిద్ధమవుతోంది. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే మనం గత 2-3 రోజుల నుంచి కూడా అన్ని జిల్లాల్లో మనం చూసాం. చాలామంది బాధితులు గత మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై మా దగ్గర భూములు లాక్కున్నారు, మా మీద ఇట్లా వ్యవహరించారని చెప్పి చాలా ధైర్యంగా ఒక ప్రభుత్వంపై విశ్వాసంతో వచ్చి కేసులు పెడుతున్న సందర్భం. సో ఇక్కడ ఒకటి తొలి అడుగు పడింది. ఎవరైతే హద్దుమీరి ప్రవర్తించారో వాళ్ళందరిపై చర్యలకు నివేదికలు తెప్పించుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఇంకొక పక్కన అటు బాధితుల్లో కూడా ఈ ప్రభుత్వం తమకి ఏదో చేయబోతోంది, న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం కూడా కనిపిస్తుంది. సో ఈ 2 అంశాలు కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఇంకొక పక్కన తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా చాలామంది రిటైర్ అయిపోతున్న పరిస్థితి. జూలై ఎండింగ్ కల్లా మరి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు, తప్పించుకునే అవకాశం ఉందా, సో ఇందులో కాల పరిమితి ఏమైనా పెడతారా, సో న్యాయం ఎలా చేస్తారు, ఇలా అనేక రకాల అంశాలు ఉన్నాయి. మరి చట్టం తన పని తను మొదలు పెట్టేసింది. అన్ని అంశాలపై చర్చ కాసేపట్లో ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్.
కానూన్ కా హాత్ లంబా హై. ఇది ఒక చాలా ఫేమస్, తన పని తను మొదలు పెట్టేసింది. ఇది ఒక చాలా ఫేమస్ సినిమా డైలాగ్ అయినా కూడా నిజంగానే కానూన్ కా హాత్ లంబా హై అంటే చట్టం చేతులు చాలా పొడవైనవి అని అంటారు. ఇంకా చెప్పాలంటే చట్టం కళ్ళు కప్పలేం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు. నేర